బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం నాయకులు, పార్టీ కేడర్ నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ పోతుకంటి రాములు, పార్టీ సీనియర్ నేత అడ్వకేట్ నేత కోమల ఆంజనేయులు ఉన్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు ఫోన్ ద్వారా. భవిత, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగమంతా సిద్ధమైన వేళ బీజేపీ ఏ క్యాండిడేట్ని తీసుకునే అవకాశం ఉంది? త్రిసభ్య కమిటీకి వేయడానికి గల కారణాలేంటి? అనివార్యంగా మారినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాషాయ పార్టీ కూడా ఒక సవాల్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. దీంతో ఖచ్చితంగా కేంద్ర మంత్రి ఇలాకాలో ఖచ్చితంగా పట్టు సాధించాలని చెప్పేసి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ఒక కమిటీని వేసింది. 5గురితో కూడినటువంటి సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలో ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. అతనితో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, గర్కపతి మోహన్ రావు, చింతల రామచంద్రరెడ్డి, గౌతమ్ రావు, వీళ్ళతో కూడినటువంటి 5గురితో కూడినటువంటి ఒక మానిటరింగ్ కమిటీ వేసింది. పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి బలాబలాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు ఏంటి, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కావచ్చు, కేంద్ర నుంచి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తూ ఖచ్చితంగా అక్కడ పాగా వేయాలని చెప్పేసి బీజేపీ ఇప్పటికే భావిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా 3గురితో కూడినటువంటి మరొక కమిటీ వేసింది. ఈ కమిటీలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేతో పాటు సీనియర్ నాయకులు కూడా ఈ రోజు వేసినటువంటి కమిటీలో ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో మానిటరింగ్ కమిటీ కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆశావాహులు కావచ్చు, టికెట్ ఆశించే వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం అక్కడ అంటే ఆ అభ్యర్థులకు ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, ఎవరికి పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారే అనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఈ కమిటీ ఫోకస్ చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరి యొక్క ఒపీనియన్ కూడా అంటే ఎవరిని జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరి యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడంతో పాటు జూబ్లీహిల్స్ లో ఉన్న నియోజకవర్గ ప్రజల ఒపీనియన్ తో పాటు మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి ప్రచార పర్వాలకు సంబంధించి ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో డివిజన్ వాళ్ళుగా చూస్తే ఏ అభ్యర్థికి ఎక్కువ అక్కడ మొగ్గు చూపుతున్నారు, ఏ అభ్యర్థికి వాళ్ళు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు అంశాలన్నిటిపైన కూడా ఈ రోజు వేసినటువంటి కమిటీ అంటే పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉన్న నేపథ్యం మీద కనబడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక 3 అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. గతంలో ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చారు లంకల దీపక్ రెడ్డితో పాటు డాక్టర్ పద్మ, అంతేకాకుండా కీర్తి రెడ్డి. వీళ్ళు 3 కూడా పూర్తి స్థాయిలో టికెట్ నాకే కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎవరికి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ మనం కైవసం చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఇది ఒక సవాల్ లాగా స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో కమిటీ వేసి పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేసే దిశలో బీజేపీ ముందుకు పోతుందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ భవిత. నంద్యాల జిల్లా